తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాజకీయ వైఖరి చూస్తుంటే ఎవరికైనా అనుమానం కలుగుతుంది. 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో బీజేపీపై ఏ విధంగా దూకుడు ప్రదర్శించే వాళ్ళో మనమంతా చూసాం. కానీ ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసినా గానీ కేసీఆర్ గారు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. కేంద్ర బడ్జెట్ పై గులాబీ నేత కేసీఆర్ మౌనం వేయటం లేదు. తెలంగాణ కేంద్రకు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని రాష్ట్ర ప్రభుత్వం గగ్గోలు పెడుతుంది. బడ్జెట్ సెషన్ లో ఈ నెల 24న కేంద్రం చేసిన అన్యాయంపై అసెంబ్లీ తీర్మానం సైతం చేశారు. అధికార కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం సైతం కేంద్ర వైఖరిని ఖండించాయి. బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రభుత్వానికి పూర్తి మద్దతు అంటూ కేటీఆర్, హరీష్ రావులు స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అవసరమైతే ఢిల్లీకి అఖిలపక్షంతో పాటు ధర్నా సైతం చేయాలి అని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపై కేంద్ర వివక్ష చూపుతుంది అని బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలంగాణ పదం సైతం ఉచ్చారణ చేయలేదు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు సైతం కేటాయించలేదని మండిపడుతుంది. ఏపీకి మాత్రం 15,000 కోట్లు కేటాయించి తెలంగాణకు మాత్రం మొండి చెయ్యి చూపింది అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసెంబ్లీలో సైతం బీజేపీ మినహా అన్ని పక్షాలు కూడా కేంద్రం తీరును తప్పుపడడం జరిగింది. కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, దానికి అనుగుణంగానే మాట్లాడుతున్నారని పార్టీతో పాటు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీకి లోక్సభ ఎంపీలు లేకపోవడమా, లేకుంటే కవిత లిక్కర్ స్కామ్ ఆరోపణలతో జైల్లో ఉండటమా, లేక బీజేపీని ఎదుర్కోలేమనా అనేది హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర బడ్జెట్ పై మాట్లాడితే ఇరుకున పడతామా, లేకుంటే కేంద్రం దృష్టిలో బద్నాం అవుతామని మౌనంగా ఉన్నారా అనేది పార్టీలో చర్చ జరుగుతుంది. మరోవైపు కేసీఆర్ బీజేపీకి దగ్గర అని కాంగ్రెస్ మాత్రం విమర్శలు చేస్తుంది. మొత్తానికి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసినా కానీ కేసీఆర్ గారు మౌనంగా ఉండటం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది.